హలో గైస్, వెల్కమ్ టు మహేష్ వ్లాగ్స్. ఈ రోజు నేను శబరి అయితే వెళ్తున్నాను. సికింద్రాబాద్ నుంచి 12:20కి శబరి ఎక్స్ప్రెస్ ఉంది. సో రేపు మేము ఈవినింగ్ అయితే త్రివేంద్రం రీచ్ అవుతాం అనమాట. ఈవినింగ్ 6 o'clockకి. అక్కడ నుండి మేము నెక్స్ట్ డే వచ్చేసి అనంత పద్మనాభ స్వామి టెంపుల్, అలాగే అక్కడ ఉన్న ప్లేసెస్ చూసుకొని ఇంకా వేరే ఏమైనా టెంపుల్స్ ఉంటే అక్కడ విజిట్ చేసుకొని మేము 15కి అయితే శబరిలో మాకు దర్శనం ఉందన్నమాట. సో 15కి వెళ్తాము శబరికి. సో నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నా శబరికి, చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో ఇక్కడ నేను మొత్తం మీకు అన్ని కవర్ చేసి చూపిస్తాను. సో స్టే ట్యూన్డ్ మహేష్ వ్లాగ్స్. బాయ్. ఎన్నో ఇయర్స్ నుంచి ఉండే శబరిమల వెళ్ళాలని చెప్పి, కానీ నాకైతే ఇంతవరకు ఆ ఛాన్స్ రాలేదు. బట్ ఇప్పుడు వచ్చింది ఆ ఛాన్స్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఇక నేనైతే ఇప్పుడు 12:20కి ట్రైన్ ఉంది సికింద్రాబాద్ నుంచి. నేను ఇంట్లో నుంచి అయితే 10:45కి ర్యాపిడో బుక్ చేసుకొని స్టార్ట్ అయినా స్టేషన్కి. ఎందుకంటే ఇంటి నుంచి మాకు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ అయితే అయిపోతుంది. సో ఇక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ట్యాంక్ బండ్ మీద నుంచి అయితే వెళ్తున్నాను. సికింద్రాబాద్ స్టేషన్కి అయితే వచ్చేసిన మొత్తానికి. సో ఇక్కడ మనకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి అయితే ఎవ్రీడే మనకు శబరిమలకైతే ట్రైన్స్ ఉంటాయి అన్నమాట. సికింద్రాబాద్ టు త్రివేంద్రం ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది మనకి ఇక్కడ ఎవ్రీడే 12:20కి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే మనకు త్రివేంద్రంలో 6 o'clock ఈవినింగ్ దిస్తుంది. మనం శబరి వెళ్ళాలంటే చెంగనూరులో దిగాలి. మేమైతే ఇప్పుడు మేము ఇక్కడ త్రివేంద్రం వెళ్తున్నాము ఫస్ట్ అయితే. ట్రైన్ జర్నీస్ కూడా మస్తు ఉంటాయి. ఎందుకంటే మనము బై రోడ్ పోయినా కానీ ఫ్లైట్లో పోయే కంటే కూడా ట్రైన్లో పోతే మనం ఇట్లా నేచర్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ ట్రైన్ పోయేది, ఈ ట్రాక్ వచ్చేసి మంచి అడవిల నుంచి ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇట్లా పెద్ద పెద్ద కొండలు, ఆ మంచు, లైక్ ఆ క్లౌడ్స్ మొత్తం దానిపైన ఉండడము మస్తు అనిపించింది. వెదర్ కూడా ఇది కోయంబత్తూరు దగ్గర అనమాట ఇది. సో మేమైతే త్రివేంద్రం అయితే వచ్చేసినాము, తిరువనంతపురం. సో ఇది ఇక్కడికి మాకు వచ్చేసరికి టైం అయితే ఈవినింగ్ 6:10 అయింది. సో ఎగ్జాక్ట్లీ అన్న టైంకి అయితే ట్రైన్ అయితే ఇక్కడ రీచ్ అయిపోయినాం మేము. స్టేషన్ నుంచి మనం బయటికి రాగానే ఇక్కడ మనకైతే ఆటోస్ అవైలబుల్ ఉంటాయి. సో ఆటో వాళ్ళు మనల్ని డైరెక్ట్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే తీసుకొని వెళ్తారు. ఈచ్ ఆటోకి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఆటోలో మీరు ఒక్కరు కూర్చున్నా 50 రూపీసే, 4 మెంబర్స్ కూర్చున్నా 50 రూపీసే. ఇక్కడ నుంచి టెంపుల్ వచ్చేసి ఒక 2 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. మేము ఫస్ట్ తిరువనంతపురం వచ్చినాము. తిరువనంతపురం వచ్చి అక్కడ సైట్ సీయింగ్ చూసుకున్న తర్వాత శబరికి వెళ్ళాం అనమాట. ఎందుకంటే మాకు 15కి దర్శనం ఉండే అనమాట శబరిలో. సో 1 day బిఫోర్ మేము వచ్చేసి ఇక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్, అలాగే ఇక్కడ సిటీ సైట్ సీయింగ్ అన్నీ మేము చూసుకోవడం జరిగింది. ఇవన్నీ చూసుకున్న తర్వాత అదే రోజు ఈవినింగ్ మళ్ళీ మేము ఇక్కడ తిరువనంతపురం నుంచి చెంగనూరుకి అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. తిరువనంతపురం నుంచి చెంగనూరుకి అయితే చాలా ట్రైన్స్ ఉంటాయి. మనం శబరి వెళ్ళాలంటే చెంగనూరు నుంచే వెళ్ళాలన్నమాట. ఈ తిరువనంతపురం నుంచి చెంగనూరుకి ట్రైన్ వచ్చేసి ఒక 2 hours జర్నీ ఉంటుంది. ఇప్పుడు మేమైతే తిరువనంతపురం స్టేషన్లో ఉన్నాము. ఇటు నుంచి 8:30కి మాకు ట్రైన్ ఉంది. సో అక్కడ 11:30కి అయితే దించుతా అనమాట. ఒక 2.5-3 hours జర్నీ ఉంటుంది. సో ఇప్పుడు చూస్తున్నాం కదా, మేమైతే చెంగనూరుకి రీచ్ అయినాము. మాకు 11:30 అవుతుంది ఇప్పుడు. ఇక్కడ చెంగనూరు మనము రైల్వే స్టేషన్ బయటికి రాగానే ఇక్కడ మనకైతే చాలా ఇక్కడ ఆర్టీసీ బస్సెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి చెంగనూరు టు పంబా. ఎందుకంటే ఇది మెయిన్, ఈ చెంగనూరు వచ్చేసి గేట్వే టు శబరిమల అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆర్టీసీ వాళ్ళు కూడా ఇక్కడ అది టెంట్ వేసుకొని కూర్చున్నారు అనమాట. లైక్ ఇక్కడ నుంచి ఇప్పుడు శబరి దర్శనాలు అవుతుంటాయి కాబట్టి చెంగనూరు ఇక మెయిన్ వచ్చేవాడిని చెంగనూరు రైల్వే స్టేషన్ వస్తారు. ఆ నుంచి ఇక మనకు చెంగనూరు రైల్వే స్టేషన్ నుంచి పంబాకి అయితే చాలా బస్సులు ఉంటాయి. ఈ చెంగనూరు టు పంబా వచ్చేసి 90 kilometers డిస్టెన్స్ ఉంటుంది. 3 hours జర్నీ పడుతుంది. మొత్తం ఘాట్ రోడ్ ఉంటుంది. ఈచ్ పర్సన్కి 140 రూపీస్ అయితే టికెట్ ఛార్జ్ చేస్తున్నారు చెంగనూరు టు పంబా బస్సులో. చెంగనూరు నుంచి పంబాకి అయితే చాలా బస్సెస్ ఉంటాయి. ఇంకా మన తెలుగు స్టేట్స్ నుంచి వస్తే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చెంగనూరులో దిగాల్సింది ట్రైన్. చెంగనూరులో దిగిన తర్వాత మనకు ఇక్కడ బస్సెస్ అయితే ఎక్కి పంబాకి వెళ్ళాల్సి ఉంటుంది. సో మేము పంబా రీచ్ అయ్యేసరికి మాకు ఎర్లీ మార్నింగ్ టైం అయితే 4 అయింది. 3 hours అయితే జర్నీ పట్టింది. ఆ ఘాట్ రోడ్ మొత్తం చాలా ఘాట్ రోడ్ ఉంటుంది. కానీ మేమైతే ఏం చూడలే, ఆ నైట్లో పనుకున్నాం మస్తు. పంబా అయితే రీచ్ అయినాం మేము. ఇప్పుడు పంబా నది దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈరోజు November 15th. ఈ రోజు నుంచే మండల పూజలు అయితే స్టార్ట్ అవుతున్నాయి శబరిమలలో. టెంపుల్ కూడా ఈ రోజు నుంచే ఓపెనింగ్ అనమాట. సో ఇది స్టార్టింగ్. ఈ యొక్క అయ్యప్ప స్వామి దీక్షలు వేసుకుంటారు కదా, మాల ధరిస్తారు కదా. సో ఇది స్టార్టింగ్ అనమాట. ఈ November 15th నుంచి అయితే మండల పూజలు అనేది స్టార్ట్ అవుతున్నాయి. దర్శనాలు, మండల పూజలు అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. టెంపుల్ కూడా ఈరోజు ఓపెన్ ఉందన్నమాట. సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా ఇప్పుడైతే ఎక్కువ లేరు, ఇక్కడ పబ్లిక్ అయితే ఎక్కువ లేరు, స్వాములు కానీ ఎక్కువ లేరు ఇక్కడ. సో ఇక ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ November 15th ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఇక నెక్స్ట్ అయితే వస్తుంటారు ఇక దర్శనాల గురించి.
ఇక్కడ పంబాకు వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మనం ఫ్రెష్ అప్ అవ్వడానికి అయితే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇక్కడ వాష్రూమ్స్ అవన్నీ ఉంటాయి. ఇక స్నానాలు అయితే ఇక్కడ పంబాలో చేసుకుంటారు. సో ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఈవెన్ మనకు లాకర్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్లో ఉంటాయి ఇక్కడ. మనం తెచ్చుకున్న లగేజ్ అయితే లాకర్లో పెట్టి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది పంబా నది చూస్తున్నారు కదా, పంబా నదిలో అందరైతే స్వాములందరూ కూడా ఇక్కడ స్నానాలు చేస్తున్నారు. మేము కూడా ఈ పంబా నదిలోనే స్నానం చేసినాము. మా టైం అయితే ఎర్లీ మార్నింగ్ 4:30 అవుతుంది. చాలా చల్లగా ఉండే నీళ్ళు అయితే అందులో స్నానం చేయనీకే. కానీ అందులో ఒకసారి దిగిన తర్వాతనైతే చలి పోయింది, అన్ని పోయినాయి. మంచిగా స్నానాలు చేసుకున్నాం. అట్లనే ఆ రోజు నవంబర్ 15th కార్తీక పౌర్ణమి కూడా ఉంది. సో కార్తీక దీపాలు కూడా మేము విడవడం జరిగింది. చూస్తున్నారు కదా, స్వాములు అయితే ఇక రావడం స్టార్ట్ అయింది. ఇక వస్తూనే ఉన్నారు ఇంకా స్వాములు దర్శనానికి. ఎర్లీ మార్నింగ్ 5 అయిపోయింది. ఇప్పుడు 5:30 అవుతుంది. పంబా నదిని అయితే స్నానాలు అయితే చేసుకున్నాము. సో ఇప్పుడు దర్శనానికి అయితే స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి. మొత్తం మార్నింగ్ 6 o'clock టైమింగ్. ఇప్పుడు మొత్తం ఇక్కడ అంతా చూడొచ్చు మీరు, చెట్ల మధ్యలో అంతా మంచు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. అందరు స్వాములు అయితే బిజీగా రెడీ అవుతున్నారు. అందరు స్నానాలు చేసుకొని పంబా నదిలా. ఇక్కడ ఫాగ్ అయితే మస్తుగా అనిపిస్తుంది. ఇక్కడ ఈరోజు టెంపుల్ ఓపెన్ అనమాట, ఫస్ట్ డే అనమాట, నవంబర్ 15th. సో మండల పూజలు ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతున్నాయి అనమాట. సో ఇంకొకటి ఈరోజు కార్తీక పౌర్ణమి, చాలా మంచి రోజు. మేము కార్తీక దీపాలు కూడా తిన్నాము పంబా నదిలో, మా అదృష్టము. అక్కడ రూమ్ ఉంది, ఇక్కడనైతే లోపలికి పైకి వేసి వచ్చినాం మేము లగేజ్ పెడదామని. సో అక్కడ వర్క్ నడుస్తుంది. సో ఇక్కడనైతే పెట్టుకోమన్నారు. సో ముందుకైతే వెళ్తున్నాం ఇంకా లగేజ్ తీసుకొని. నేను అన్న ముందు లాకర్స్ ఉంటే పెడదామని చెప్పి. సో ఇక్కడ లాకర్స్ అయితే ఏవి ఇంకా ఓపెన్ లేదు. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. మాకు లాకర్స్ ఇగో లగేజ్ పెట్టడానికి అయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వెనక కనిపిస్తుంది కదా హోటల్, అది వచ్చేసి అక్కడ 10 o'clock ఓపెన్ చేస్తారంటారు మార్నింగ్. ఇప్పుడు 6:30 అంటే అంతసేపు అయితే వెయిట్ చేయడానికి టైం వేస్ట్ మరి. సో మీరు ఈ ఎర్లీగా వస్తే ఇక్కడ శబరికి మాత్రం మీరు మీ ఓన్ వెహికల్లో పెట్టుకోనికే ప్రయత్నించండి. లగేజ్ ఎక్కువ తీయకుండా ఇక్కడ జస్ట్ ఇక్కడ నది దగ్గర స్నానం చేసుకునే లైట్ వెయిట్, లేదంటే ఇక్కడ మీరు ఆఫ్టర్ 10 అయితేనే ఇక్కడ ఓపెన్ అవుతాయి అంటే ఇక్కడ లాక్ రూమ్స్కి ఇట్లా. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి మనం ముందుగా ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది దర్శనం కోసము. ఒకవేళ అలా చేసుకోకపోతే ఇక్కడ పంబాలోనే రియల్ టైం వర్చువల్ క్యూ బుకింగ్ ఉంది. సో మీరు అక్కడ మీ ఆధార్ కార్డ్ చూపించి బుక్ చేసుకోవచ్చు టికెట్స్. సో ఇటు నుంచి అయితే మనం టెంపుల్కి దారి ఇదనమాట. ముందుకు వచ్చి మనం ఇటు నుంచి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. ఈ రోజు నుంచే ఇక్కడ మండల పూజలు స్టార్ట్ అయినాయి. టెంపుల్ కూడా ఈ రోజు నుంచి ఓపెనింగ్, కానీ వర్క్ అయితే చాలా పెండింగ్ ఉంది. క్యూ లైన్స్ కానీ ఇంకా వేరే అన్నీ కూడా లాకర్స్ కూడా రెడీ లేవు, చాలా వర్క్ పెండింగ్ ఉంది. మనం వెళ్ళే రూట్లో ముందుగా ఈ ప్లేస్ అయితే కనిపిస్తుంది. ఈ ప్లేస్ ఏంటంటే అయ్యప్ప స్వామి పండలరాజుకు ఈ ప్రదేశంలోనే దొరికిందంట. సో అది ఇక్కడ మనకు ఇట్లా మనకు బొమ్మల రూపంలో కూడా ఇక్కడ మనకు వివరించడం జరిగింది. చూస్తున్నారు కదా, అయ్యప్ప స్వామి చిన్న బాలున్ లాగా ఉన్నాడు. అయ్యప్ప స్వామి దొరికిన ప్రదేశం అంట ఇది. చూస్తున్నారు కదా, పండలరాజుకు దొరికిందంట ఇక్కడే అయ్యప్ప స్వామి, ఈ ప్లేస్ అని. ఇక్కడ మనకు వినాయకన్ టెంపుల్ ఉంటుంది. సో అందరు స్వాములు కూడా ఇక్కడ వినాయకుని అయితే దర్శించుకుంటారు. అలాగే చాలామంది సివిల్ స్వాములు వచ్చిన వాళ్ళు కూడా అయ్యప్ప స్వామి మాల వేయాలని ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు కూడా ఒక్కరోజు కోసం వేసుకొని కొండపైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వస్తారనమాట. పడిమేట్లు ఎక్కాలని చాలామందికి ఉంటుంది. ఎందుకంటే అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళే పడిమేట్లు ఎక్కాల్సి ఉంటుంది. సో అందు గురించి కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చి 1 day మాల ధరిస్తారు. దానికోసం ఇక్కడనే ఉంటుంది ప్లేస్. ఆడ మనము 300 rupees వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. మేము ఇక్కడికి వచ్చేసరికి మాకు టైం వచ్చేసి 6:45 అయింది. కానీ ఇక్కడ అదైతే దర్శనాకైతే అలౌ చేస్తలేరు. ఎందుకంటే దర్శనాలు 1కి స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఇక్కడ పంబా నుంచి మనకు మనం నడవడం ఉంటుంది కదా. సో మనము ఇక్కడ శబరిమల కొండకైతే 1 తర్వాత పంపిస్తామని చెప్పినారు. సో స్వాములు అందరైతే ఇక్కడనే నిల్చోవాల్సి వచ్చింది. మేము కూడా 6:45 నుంచి 1 వరకు అయితే ఇక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది లైన్లో. చాలా టైర్డ్ అయిపోయినాం మేము. అక్కడ కొద్దిసేపు పడుకున్నాం కూడా. మెయింటెనెన్స్ అయితే ఇంకా లేదు, ఇంకా స్టార్ట్ చేయలేరు వాళ్ళు. 2 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు మెట్లు ఉంటాయి. 5 కిలోమీటర్ మెట్లు, 2 కిలోమీటర్ ప్లేన్, టోటల్ 7 kilometers ఈ చిన్న పాదం ఇక్కడ నుంచి.
6:45కి వస్తే టైం 12:45 అవుతుంది. అప్పటి నుంచి మాకు ఇన్నే కూర్చోబెట్టిరు. ఇంకా వర్క్ ఇక్కడ ఏం స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తారు. ఈ రోజు నుంచే స్టార్ట్ కానీ అసలు యాక్చువల్గా ఒక 2 days బిఫోరే వర్క్ కంప్లీట్ చేసుకోవాలి, కానీ ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేసిరు ఇక్కడ. 1 o'clock అయితే మాకు పంబ నుంచి శబరిమల కొండకు వదలడం స్టార్ట్ చేసిరు. సో ఇక్కడ చూస్తుండగా స్వాములు అందరూ కూడా ఇక్కడ ఫుల్ అయిపోయినారు. ఎందుకంటే అందరూ కూడా వెయిటింగ్లో ఉండే. మార్నింగ్ 5-6 వచ్చిన వాళ్ళు, మార్నింగ్ 5 o'clock 6 o'clock వచ్చిన వాళ్ళు అందరూ కూడా వెయిటింగ్లో ఉండే. ఇంకొకటి, మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్న శబరిమల టికెట్ ఎప్పుడైనా కానీ మీరు ఈ హార్డ్ కాపీ కూడా ఒకటి తెచ్చుకోవడానికి బెటర్ అది. ఎందుకంటే మనకు అది స్కాన్ చేసిన తర్వాతనే మనకు ఈ పంబ నుంచి మనకు శబరిమల కొండకు దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మనం తెచ్చుకుంది హార్డ్ కాపీ. మనం ఫోన్లో ఉంటే కాదు, బెస్ట్ హార్డ్ కాపీ తెచ్చుకోవడం బెస్ట్ అనమాట. ఇప్పుడు టైం 1:30 అవుతుంది. 1 o'clock స్టార్ట్ చేసి చెకింగ్స్ అవన్నీ అయిపోయి ఇప్పుడు పంబా నుంచి శబరిమల కొండకు స్టార్ట్ కావడానికి ఇప్పుడు రెడీ అయినాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ స్టార్టింగ్లోనే ఇక్కడ పోలీస్ వాళ్ళు అయితే చిన్న పిల్లలకు ట్యాక్స్ అయితే వేస్తున్నారు. ఎందుకంటే తప్పిపోయినా కూడా ఈజీగా ట్రేస్ అవ్వాలనే ఉద్దేశంతో. చూపి ఆ ట్యాగ్ చూపి. సో ఇట్లా ఇక్కడ వచ్చి అక్కడ చూపి వీడియోకి. సో ఇట్లా తప్పిపోతారని ఇక్కడ ఈ శబరిమలకు వచ్చినప్పుడు ఇట్లా చిన్న పిల్లలకైతే ఈ ట్యాగ్ అనేది ఇస్తారనమాట. ఈ ట్యాగ్ లో చూస్తారు కదా, ఫోన్ నెంబర్ అండ్ నేమ్. ఈ ఫోన్ నెంబర్ వచ్చేసి వాళ్ళ ఫాదర్ది, నేమ్ అబ్బాయిది అనమాట. సో ఇట్లా పిల్లలకైతే ఇక్కడ రాస్తారనమాట ఇక్కడ శబరిమలలో. ఇలా ముందుకెళ్తే మనకు ఇంకొకటి సెక్యూరిటీ స్కానింగ్ ఏరియా ఉంటుంది. ఈ సెక్యూరిటీ స్కానింగ్ ఏరియా నుంచి ఇక మనకు ఇప్పటి నుంచి ఇక్కడ ఇక కంటిన్యూగా మనకైతే ఈ పంబా నుంచి శబరిమల ఈ పాదయాత్ర అనేది స్టార్ట్ అవుతుంది. ఈ శబరిమల కొండకి ఎక్కలేని వాళ్ళు ఎవరైనా భక్తులు కానీ స్వాములు కానీ ఉన్నా కూడా ఇక్కడ వాళ్ళ కోసం ఇక్కడ డోలీ సేవలు అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఈ డోలీ సేవలు వచ్చేసి ఇక్కడ మనకు రాసిన దాని ప్రకారం అయితే వాళ్ళు 6,500 అప్ అండ్ డౌన్, లేదు ఓన్లీ సింగిల్ అంటే ఎక్కాలనుకుంటే 3,500 అని పెట్టిరు. కానీ వాళ్ళైతే రేట్స్ ఎక్కువ చెప్తారు. సో మనం బార్గెన్ చేసుకొని మనం వెళ్ళాల్సి ఉంటుంది. మాకైతే దర్శనంకి అయితే మేము పొద్దున 6కి వచ్చినాం, 6:30కి. సో ఈరోజు ఫస్ట్ డే. సో మాకైతే ఇక్కడ వీళ్ళు స్టార్ట్ చేసేసరికి 1 అయిపోయింది మాకు. అండ్ ఇక్కడ దర్శనం వచ్చేసరికి ఇప్పుడు 5 తర్వాత స్టార్ట్ అవుతుంది అంట. కొద్దిసేపు నడిచేసరికి అయితే చెమట అయిపోయినాము. చాలా హైట్ ఉంటుంది కొండ, ఇట్లా నిటారుగా ఉంటుంది అనమాట. అదంతా ఎక్కాలి మనము. సో మనం ఎంతైనా కానీ ఇక స్వామివారిని దర్శించుకొని కానీ అయితే ఆ జోషాన్ని అయితే వెళ్తున్నాము అందరు స్వాములతో కలిసి. ఇక్కడి నుంచి మెట్లు స్టార్ట్ అయినాయి. ఇక అందరితో పాటు ఇక అందరు స్వాములతో పాటు ఇక మేము కూడా స్వామి శరణమయ్యప్ప అంటూ ఆ భక్తితో ఇక మేము కూడా ఇక కొండపైకి ఎక్కడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఈ పాదయాత్ర చాలా కష్టంగా ఉంటుంది. ఇక మనం ఒక్కటి ఏంటంటే ఇక దేవుని తలుచుకుంటే అయితే పైకి ఎక్కాలి. మనం ఈ శబరిమల కొండ ఎక్కే రూట్లో మనకు వాటర్ ఫెసిలిటీస్, టాయిలెట్స్ అన్నీ కూడా ఉంటాయి. అలాగే మనకు ఇక్కడ రూమ్స్ కూడా ఉంటాయి అన్నమాట, వెయిటింగ్ హాల్స్. అవైతే ఇంకా ఓపెన్ చేయలేదు వెయిటింగ్ హాల్స్, ఎందుకంటే ఈరోజు టెంపుల్ ఓపెన్ కాబట్టి ఇంకా అవన్నీ వర్క్ నడుస్తుంది అక్కడ కూడా. అలాగే మనం కొండ ఎక్కే ఈ రూట్లో మొత్తం కూడా మనకు ఇట్లా బనానాస్, ఇక్కడ ఆరెంజ్ జ్యూస్ కానీ, గ్లూకాండి కానీ, నిమ్మరసం కానీ, కర్బూజ్ కానీ, కీరా కానీ ఇవన్నీ అయితే అమ్మడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కి మనం చాలా టైర్డ్ అయిపోతాము. సో మళ్ళీ మనకు ఎనర్జీ గెయిన్ కావడానికి, మళ్ళీ డిహైడ్రేట్ కాకుండా ఉండడానికి మనం ఈ జ్యూసెస్ తీసుకుంటే బాగుంటుంది. ఈ పంబాటు మనకు శబరిమల కొండలో ఎక్కడ కూడా మనకు ప్లాస్టిక్ అనేది కనిపించదు. ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, ప్లాస్టిక్ కప్స్ కానీ, ప్లాస్టిక్ గ్లాసెస్ కానీ, ఎందుకంటే ఇదంతా కూడా ప్లాస్టిక్ ఫ్రీ. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ కోతులు ఉన్నాయి, వెరైటీగా కనిపించినాయి. అంటే మనం నార్మల్గా చూసే కోతులు కొండలాగా కాకుండా ఇవి వెరైటీగా ఉన్నాయి. ఇక ఇక్కడ ఇవి బాగున్నాయి అని చెప్పి తీసిన. శబరిమల కొండకి వెళ్ళే దారిలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేస్ వచ్చేసి ఇక్కడ
శబరిమలకి ఎవరైతే ఫస్ట్ టైం మాల వేసుకుంటారు కదా, కన్యాస్వామి అంటాం కదా, సో వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఒక ఈక దొరుకుతుంది. ఈ ఈక తీసుకొని ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్లో పెట్టాలి. అసలు ఎందుకు పెట్టాలి ఇది అంటే, అయ్యప్ప స్వామి చెప్తాడంట, ఏ సంవత్సరం అయితే నా కొండకి కన్యాస్వామి రాడో ఆ సంవత్సరం నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి. సో ఆ విధంగా ఇక్కడ ప్రతి ఒక్క కన్యాస్వామి కూడా ఫస్ట్ టైం మాల వేసిన వారు అక్కడ ఉన్న ఈక కొనుక్కొని ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ప్లేస్లో పెట్టడం జరుగుతుంది. అంటే ప్రతి సంవత్సరం కన్యాస్వామి వస్తాడు అన్నట్టు గుర్తు అన్నమాట ఇది. కన్యాస్వామిగా ఫస్ట్ టైం ఎవరు మాల వేసినా కూడా డెఫినెట్గా అక్కడ ఈక తీసుకొని ఇలా పెట్టాలన్నమాట. ఇంకా చాలా ముందుకుంది. ఇక మేమైతే అందరు స్వాములతో కలిసి ఇక వెళ్తున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక కొండ అయితే ఎక్కేసినాము. ఇక్కడ అంతా కూడా ఫ్లాట్గా ఉంది. సో ఇక్కడ కొంచెం ఎక్కనికైతే మాకు ఈజీ ఉంది, నడవడానికి ఈజీగా ఉంది. సో మళ్ళీ ముందుకు రాగానే మళ్ళీ కొండనైతే వస్తుంది. మొత్తం ఇదంతా కొండ ప్రదేశం అనమాట, కొండ ప్రాంతము. శబరిమల మనము స్వామి దగ్గరికి వెళ్ళడానికి మొత్తం కొండ ఎక్కాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఫ్రీ మెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ అని. ఇక్కడ ఈ కలర్ లో ఇది మెడిసిన్ అనమాట. అంటే ఇక్కడ జడీబూటీ అంటాం కదా, ఆకుతో ఆకేస్తారు అనమాట, వేడి నీళ్ళు ఉంటాయి. ఇక్కడ శబరిలు ఇట్లనే ఉంటాయి అనమాట, వాటర్ తాగాలైతే. ఇవే పింకిష్ కలర్ ఉంటాయి అనమాట. ఇవి ఒక ఆకుతో వస్తాయి అనమాట ఈ కలర్. ఇది జడీబూటీ ఆయుర్వేదిక్ అంటాం కదా. మాకు మొత్తం ఇక్కడ హోల్డ్ చేయడం జరిగింది, ఎందుకంటే ఇక్కడ నుంచి మనకు టెంపుల్ ఒక 600 మీటర్స్ ఉంటుంది. మాకు వచ్చేసరికి అక్కడికి 4 అయింది. సో దర్శనం కూడా 5కి స్టార్ట్ చేస్తామని చెప్పారు ఆ రోజు, ఫస్ట్ డే టెంపుల్ ఓపెనింగ్. సో ఇక మేము ఇక్కడ మళ్ళీ ఒక 1 అవర్ అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది మాకు. సో 5 o'clock దర్శనం స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ లైన్ అయితే మూవ్ అయింది. చాలామంది స్వాములు ఇక్కడనే ఆగిపోవడం జరిగింది. చూస్తున్నారు కదా ఎంత పబ్లిక్ ఉన్నారో ఇక్కడ. అందరు స్వాములను మీరు చూడవచ్చు. డోలీలో తీసుకొచ్చిన వారిని ఇక్కడనైతే దించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ నుంచే సివిల్ స్వాములు సపరేట్గా వెళ్ళాలన్నమాట. ఇక్కడ మాల వేసుకున్న అయ్యప్ప స్వాములు వచ్చేసి ఈ లైన్ ఉంది కదా, ఇక్కడ నుంచి అయితే ముందుకు వెళ్ళాలి. సివిల్ స్వాములు వచ్చేసి ఇక్కడ నుంచి అయితే డివైడ్ కావాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చూస్తున్నాను కదా, ఇప్పుడు మేము సివిల్ కాబట్టి మేము ఇక్కడ పక్కకైతే వచ్చి ఈ లైన్లో నుంచి వెళ్తున్నాము. అయ్యప్ప స్వాములు అందరూ కూడా ఈ లైన్లో వెళ్తున్నారు. ఎందుకంటే అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వారు అందరూ కూడా పడిమెట్లు ఎక్కాలి, సివిల్ స్వాములకు పడిమెట్లు ఎక్కడానికి ఉండదు. మా పాదయాత్ర అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ శబరిమల కొండకి. చూస్తున్నారు కదా, టెంపుల్ ఇక్కడ నుంచి ఇంకా కొంచెం దూరంలోనే ఉంది. ఫీలింగ్ హ్యాపీ చాలా. ఇంకా నా వెనక వెదర్ చూడవచ్చు మీరు, ఎంత బాగుందో. మొత్తం అంతా మంచు ఫాగ్ వచ్చేసింది అనమాట, క్లౌడ్ మొత్తం చూస్తున్నారు కదా. వెదర్ కూడా చాలా కూల్గా ఉంది, ఎందుకంటే ఇప్పుడు ఇది వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లెఫ్ట్ సైడ్ లైన్ ఏదైతే ఉందో అది అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళ కోసము. ఇప్పుడు మేము వెళ్తున్న రూట్ వచ్చేసి సివిల్ స్వాములకు అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ రూట్ అయ్యప్ప స్వామి మాల ధరించిన వారే వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ ముందు నుంచి వెళ్తే పడిమెట్లు ఉంటాయి అనమాట, ఆ పై నుంచి అయితే ఎక్కుతారు. సో సివిల్ స్వాములకు అయితే వేరే రూట్ ఉంటుంది, మనం ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత అయితే ముందుకు రావాలి. ఇక్కడ ఈ బోర్డు చూస్తున్నారు కదా, సివిల్ స్వాములకు దర్శనం కోసం అయితే ఈ రూట్ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. సో మనకైతే ఆ రోజు ఎక్కువ సివిల్ స్వాములు అయితే ఎక్కువ లేరు కాబట్టి మాకు దర్శనం అయితే చాలా ఈజీగా అయింది, చాలా జల్దీ అయిపోయింది అనమాట, ఫాస్ట్గా అయిపోయింది దర్శనము. చూస్తున్నారు కదా, లైన్స్ అయితే మొత్తం ఖాళీ ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ లేరు. సో మాకు ఒక 10 minutes అయితే దర్శనం కంప్లీట్ అవ్వడం జరిగింది. దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. స్వామివారి దగ్గరనైతే ఇక్కడ మనకు వీడియో షూట్ ఫోన్ అలౌడ్ లేదు కాబట్టి అయితే తీయలేదు, కానీ మాకు చాలా బాగా జరిగింది దర్శనం. చూస్తున్నారు కదా, బాగా డెకరేట్ చేసిన టెంపుల్. అలాగే ఇక్కడ స్వాములు కూడా పెద్ద ఎత్తులో వచ్చినారు ఈరోజు ఓపెనింగ్, టెంపుల్ ఓపెనింగ్. అలాగే మండల పూజలు కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ అయినాయి. ఇక్కడ అయ్యప్ప స్వామి శిష్యుడైన వావర స్వామిది కూడా ఇక్కడ వావర స్వామి నాడ అని చెప్పి పెట్టడం జరిగింది. సో ఇక్కడ స్వాములు ఇక్కడ కూడా దర్శించుకుంటారు. మెయిన్ అయితే ఎరిమెల్లిలు ఉంటుంది.
అండ్ ఇక మనం ఆ శబరిమల వచ్చినామంటే ఇక మనకు ఫేవరెట్ తెలిసిందే కదా ప్రసాదం, అరవణ ప్రసాదం. సో మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంకో ఇక్కడ అరవణ ప్రసాదం దగ్గరికి అయితే వచ్చినాము. ఈచ్ ఒక్కటి వచ్చేసి 250 ml ఉంది, 100 రూపీస్. మనము మొత్తం కాటన్ వస్తుంది అనమాట, అది 1010 రూపీస్, అందులో 10 ఉంటాయి. సో నేనైతే తీసుకోవడం జరిగింది. మొత్తం ఒక 12 తీసుకున్నాను నేను, ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఇది. అదే కాకుండా అందరు శబరి వెళ్తున్నా అంటే అందరు కూడా నాకు ఒక బాక్స్ తెచ్చేయాలి కంపల్సరీ అని చెప్పడం వల్ల ఇక అందరూ ప్రసాదం మొత్తం బాక్స్ తీసుకున్నాం. అయ్యప్ప స్వాములు అందరూ కూడా దర్శనం తర్వాత ఇక్కడ ఇరుముడై తిప్పడం జరుగుతుంది. నేను ఫస్ట్ టైం వచ్చిన శబరిమలకి నాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వీలుంటే నెక్స్ట్ ఇయర్ కూడా రావడానికి అయితే ట్రై చేస్తాను. నాకు చాలా బాగా అనిపించింది ఈ శబరిమల యాత్ర. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఇక మనం అయితే కిందికి దిగాలి. మనం పైకి ఎక్కేటప్పుడు ఎంత ఇబ్బంది పడ్డామో కిందికి దిగేటప్పుడు అంతకన్నా ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. ఏదేమైనా కానీ స్వామి శరణం అయ్యప్ప అనుకుంటూ వెళ్తే మనకు ఆటోమేటిక్గా ఈజీగా దిగిపోతాం మనము. సో నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి, అలాగే నా వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. స్వామి శరణం అయ్యప్ప.